ఈ అబ్బా తిరిగి తిరిగి కాలు రెక్కరాన్ని వస్తాను ఊళ్ళే ఎవ్వడు కూడా పని చూస్తలేకపోయి ఆ పాలకు తీసుకున్న కానీ పరిశాను కాబట్టే రాజు ఊళ్ళే అంతా తిరిగి తిరిగి వచ్చిండ్రా వదిలే వంట చేసిందట్నా అవు కానీ మర్చిపోయినరా అయ్యాల ఊళ్ళే బియ్యం ఇస్తారా రేషన్ షాప్లా రేపా ప్రసాద్ మరదలు లేచినాదిరా అరే 10 అవుతుంది కాదురా బువ్వ వండిందా అడుగు అడుగు అందరు బువ్వలు వండుకున్నారా అని మంచిగా అడుగుతున్నావు కానీ మన ఇంట్లో నూకలు కూడా లేవు అవి మర్చిపోయినావా అరే నువ్వు ఎట్లా తెచ్చి పెడతావు నాకు మా ఆయనకే కానీ నేను తేలేదు కదా తేలేదా ఎన్నిసార్లు నడక రావాలి ఇజ్జత్ అనిపిస్తుంది పోతే అందుకే తేలే రేషన్ షాప్ కూడా బియ్యం అన్నట్టు తమ్ముని అడిగిన రాలేదంట పోయినా పోతే రాలేదమ్మా వచ్చినాక చెప్తాం పో అన్నది ఏక మళ్ళీ అడగపోయినా సోడు బియ్యం అడిగిన ఇది వరకే చుట్టుపక్కల మొత్తం అడిగిన ఇంకా మళ్ళా పోయేంత లేదు నాకు నేను కూడా తిరిగి తిరిగి వచ్చింది ఎవడు కైకిల్లో దొరుకుతలేరు మరి పొలం దాకా పోయేస్తా తినకుండా తిరిగి పోతుంది మళ్ళీ వచ్చేవారు కండు ఆగు నువ్వు పొలం దాకా పోయేస్తా అంటావు అగో అరే గడ తిట్రా ఇదే కూర్చో బడికోలే అరే ఈ కుట్లు అయిపోయారు లాక్కు ఎన్నిసార్లు వేయాలి వేసినా కొద్ది చినుగుతూనే ఉన్నాయి లే నిలుసు గట్లు తీసుకోరా సార్ దగ్గర గట్లు తీసుకుంటున్నావు రోజు ఎందుకోలే పడికి నట్టలు ఎక్కువైనట్టు ఉన్నాయి బిడ్డ కడుపులా వాడు చెప్పుడు సరే నువ్వు నమ్ముడు సరే మంచిగా ఉంది అరే నువ్వు స్నానం చేపో ఏమయ్యా నేను నీతో మాట్లాడుతుంటే పొరదట్టు వీడియో కూర్చో కూర్చుండే నీ దగ్గర కూర్చుంటే అంతా నీకు నేనంటే నచ్చదు ఉన్న ముచ్చట్టు చెప్తా కదా చెప్పే కాదయ్యా ఎన్ని రోజులు ఇట్లా ఉపాసుడు ఉండి చేసుడు మా అవ్వగారింటికి పోదామయ్యా ఒక్క బిడ్డని మా అయ్య కూడా లేడు 50 ఎకరాల పొలం ఉంది అది నువ్వు చూసుకో అబ్బా తుమ్మొచ్చింది కూర్చో అవ్వా ఏంది నేను ఏది చెప్పినా నీకు వెటకారాలే తుమ్ములు వస్తాయి దగ్గులు వస్తాయి అన్నీ వస్తాయి అరే సత్యం చెప్పింది ముక్కుల పురుగు మెసిలి తుమ్మొచ్చింది నీకు ముక్కుల మెసులుతుంది ఇంకేడైనా కూడా మెసులుతుంది చెప్పు నేను ఏదన్నా అంటే చెప్పు అట్లా కాదయ్యా జరన్న మాటిను మన కోసం కాదు ఇన్ని రోజులు తిప్పల పడ్డం తిని తినక ఉన్నాం అయిపోయింది అట్లా కాకుండా కొన్నిసం మన బిడ్డ కోసం ఆలోచించయ్యా కొడుకు కోసం అవునయ్యా అంటే కొడుకు కోసం ఆలోచించండి పాయింట్ రంగులు పట్టిస్తానా మన బలే వదులుతానా ఏం చేద్దాం నీకు నాకు ఉపాసం ఎప్పుడు ఉండేదేనే ఎలా సోమవారం పోరాన్ని బడికి పంపిస్తే ఇంత బుక్కడు బువ్వ తింటారు అట్లే గుడ్డు కూడా పెడతారు నేను పోయి పోరాన్ని తయారేస్తా ఇగో మమ్మీ మంచిగా గుర్తు చేసిందిరా సోమవారం బడికో గుడ్డు పెడతారు వాడు కూడా గుడ్డు పెట్టలేదు అనుకో నాకు ఎప్పుడు సంగతి చెప్తా ఐలిగాని సంగతి చెప్తాడు ఈయన చెప్తాడు ముందైతే నేను చెప్పింది నువ్వు అబ్బా ఏదేమన్నా కానీ ఎర్రోడు అనిపించుకున్నావు బండ కన్నా చెమట వస్తుంది కానీ నీకు మాత్రం మారది కానీ ఇన్ని రోజుల కన్నా నేను చెప్పింది నువ్వు ఇదైతే మనసులో పెట్టుకో మళ్ళీ మాట తప్పకు సరేనే ఓడు నేను పోయి వాడిని తయారు చేసుకొని వస్తా ఇగో ఏడికోతాను నువ్వు పొలం కాడికి పుట్టిన పోతా పారద్దా అయ్యో ఏడ పెడతాడో ఏమో ఈ మనిషి మాటల్లో మర్చిపోయింది ఈ మాటలకి ఏం తక్కువ లేదు సరే మరి పోయి రప్పు తమ్మి రాజు అన్న పొలం కాడికి పోరా పోదామే ఆకలి అవుతుంది వదిన అన్నం వండపా ఏమండపా ఏం చేయాలి అరే ఓర్చుకోరాదురా అన్నం తింటూ పంపుతారా మనసు అంటాడు అన్నం తినది పని చేయడానికి 7% అవుతుంది ఇగో చేయిపో వచ్చేదాకనైతే చేతి ప్రసాద్ ఏమైంది ఏమో నివస్తున్నావు ఇంకా అంటే వంట చేయాలి అమ్మా లేదు బాబా ఇప్పుడే లేచినాం అన్నాడు నువ్వు ఉన్నాడు అందరు మనకు మంచిగా దాపరు ఎవరు వంట చేసేది తినేది లేదు ఆడేమో పొలం పాలకు తీసుకున్నాడో ఊకుంటలేడు బిడ్డ అయ్యో అంత చక్కగా దూడ్చుకునే లేదు ఇదేంద్రా మళ్ళా గిదే అంగేసుకున్నావు అయ్యో అంత చినిగింది కదా సరే ఇటు పట్టు కాంటనన్న పెడతా ఏం చేద్దాం బిడ్డ పోతా ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా నువ్వు బడికో ఇలా సోమవారం గుడ్డు పెడతారు తిను సరేనా ఆడుకుంటప్పుడు పైలం బిడ్డ ఇగో ఏడికి పోయినా ఎంత ఆడుకున్నా 3 వరకు ఇంటికి రావాలి అమ్మకు మాట ఇచ్చినావు నా బంగారు కొండ పో బిడ్డ వీడు బడికి అయితే పోయిండు ఆడదింత తింటాడు రంది లేదు
ఎట్లాగో మా అవ్వగారింటికి పోతున్నా ఇన్ని బియ్యం అన్న తీసుకొస్తా. రాజు నా ఒడ్డు ఎక్కుతున్నావు ఏమైందా నీకు కనిపిస్తలేదా గీ నుంచి వెళ్ళి కొలత పట్టు టేప్ వేసుకుందాం పాటు అది ఎంత లోపడుకున్నది గిది ఎంత బయటికి ఉన్నది నువ్వు కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నావా చూడు గాలి నుంచి చూడు మూల నుంచి చూడు ఆ మూలం చూడు 9 నెలల బొత్త లెక్క ఎక్కిన వీడ నలుగురిని పిలిస్తే సరే అనేటట్టు ఉండాలి. ఏం మాటలు భయ నీకు ఈనంగా తవ్వు ఉన్నది భయ అసలు ఎన్నిసార్లు చెప్తారు భయ నడవకుర్రని ఏంది మనం మాట్లాడదాం ఎర్రన్నా నువ్వే చెప్పు గాడు ఎట్లున్న గెట్టు 9 నెలల కడుపు లెక్క బొత్త గిట్లా వచ్చింది చూడు ఒకసారి చూడు ఆడదాన్ని లుంగి కట్టుకొని వచ్చి పెద్ద కథలు పడుతుంది మాట్లాడాలి రాని చూసుకుందాం. ఏం చెప్తుందో ఏమో బగ్గ రోజులే చూడక ఎట్లయితే ముచ్చట చెప్పాలి మళ్ళీ చెప్పన పోవాలి. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేటర్ చేసినా ఇట్లా ఎందుకు చేస్తున్నావు బిడ్డ? ఏం చేయమంటావే ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది ఎట్లయితే లేదమ్మా. అమ్మా ఇక మీదట నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. అల్లుని నొప్పించిన బండనైనా పొగనైనా కరిగిండమ్మా ఇన్ని రోజులకు వస్తా అన్నాడే. ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు బిడ్డ గిన్నేళ్ళకు ఎంత మొత్తుకొని ఊకున్నా మీ అల్లుని నొప్పించిన ఇవాళ రాత్రి వరకు తీసుకొని వస్తా. తీసుకురాపో జల్దీ రాండి కష్టపడకుండా అక్కడ మీరు. అమ్మా రాత్రి వరకు తీసుకొస్తా కానీ ఇప్పుడు వండడానికి బియ్యం లేవు కొన్ని. ఎందుకు బిడ్డ మీరు ఇవన్నీ దేవుడా ఇంతగానం కష్టపడుకుంటా ఎట్లున్నావు బిడ్డ ఇన్ని రోజులు కొన్నేందే ఉన్నదంతా మీదేనే. అమ్మా నేను పోయొస్తా. మళ్ళా మర్చిపోతావా? మర్చిపోనమ్మా రాత్రి వరకు తీసుకొని తోలుకొని రా బిడ్డ. అవ్వ ఏం పంచాదో ఏం కథను గడికొక్కడు వస్తాడు ఇంటి ముంగడికి వచ్చి రాయే పెద్ద మనిషి అని చెప్తారు. పుణ్యానికి వచ్చిన మందు తాగితే దుబ్బ ఖరాబు పేగులు ఖరాబు ఒక్కలొక్కల పరిష్కారం చెప్పాలంటే నా తలకాయ అంత పాడవుతుంది. ఈ పుణ్యానికి వచ్చిన మందు తాగాలంటే కూడా నాకు ఇంట్లో సిచ్చు పుట్టినట్టు కూడా అది నాకు మంది పంచాయతీలు ఎప్పుడే కానీ మరి బిడ్డ పంచాయతీ ఎట్లా? బిడ్డ నువ్వు ఇదే సమయంలో నువ్వు కూడా వాడుతావు బిడ్డ. నువ్వు చేతది ఇంట్లో ఉన్న పరిష్కారం లేదు బయట అందరి సమస్యలు పరిష్కారం చేసిరా బిడ్డ. అందరి బయట చేసినప్పుడు ఇంట్లో కూడా 5 నిమిషాలు కొడతా బిడ్డ. జరాగు ఏమొద్దు పొద్దున పోయిండు ఫస్ట్ ఒక్కడు ఎడ్జుగా పోయిండో ఏమో ఈ ఫస్ట్ కడుపు కావాలా. ఏమైంది బిడ్డ గిట్లా యాష్టపడతావు? ఏమో అంటున్నావేంది? ఎవరు అంటున్నావే? ఇంకెవరంట నిన్నే చేసుకున్నావు. అయ్యనేమో తాగేస్తాడు ఇంట్లో చెల్లెని తెచ్చిపెట్టినావు గుజ్జుదంప లెక్క. ఏమవుతావు సపరేట్ బాబు బాబు గిట్రా గిట్ట కూర్చో. ఏంది బిడ్డ లేని బయట మంచిగుంటాను ఇంట్లో కథ సిచ్చు వచ్చినట్టున్నది. ఇది ఏంది ఏం కథ? ఏంది ఏం కథ అంటే నేను బాయికాడికి పోయిరా పోరా అంటివి. బాయికాడికి పోయొచ్చి అక్కడ ఎర్రన్న ప్రసాద్ అన్న మన రాజు అక్కడ నా మీదకి కొట్టడానికి ఆ ప్రసాద్ మన ఏది రాజు ఉన్నాడా లుంగి కట్టుకురా ఉన్నా లంగా కట్టుకొని వచ్చిండు నా మీదకి పార రావట పట్టే కొట్టిడు ఎవడు? కొట్టిర్రా అని మాట్లాడుతున్నా. ఏ రేపు సంగతి మరి సంగతి రంగంలో తీస్తే వాళ్ళి నా పెళ్ళని చూడు కొట్టిర్రా సంబరపడతాం అది. కోడల విషయంలో కోడల గురించి ఇంట్లో ఉండే కోడలు బయట ఏం తెలుస్తుంది బిడ్డ? గది కాదు బాబు రేపు పొద్దుగాల పంచాయతీ పెట్టి తీస్తారని 2 నిమిషాలలో మాట్లాడిపిస్తా. పంచాయతీ పరిష్కారమే కావాలి. వాళ్ళు ముగ్గురు ఒకటైరు నన్ను ఒక్కరిని చూసిర్రు.
ఒక్కడి కాదు వాడి సంగతి అంతా తీస్తుంది చూసుకుంటా వాడి సంగతి ఆగా సంగతి ఎత్తి చూస్తా అంటావు కానీ ఇంతవరకు పంచాయతీ తెంపింది లేదు రెండు చేసింది నిమిషాల పంచాయతీ. మంది పంచాయతీలు అయితే నిమిషంలో తెంపేస్తావు అరే వాడి సంగతి ఏదో చూద్దాం తీరేపు మాట్లాడదాం వల్ల తెల్లారినాక ఓ నీ ఇంటికి నువ్వు పోరా చూద్దాం మరదలు. అరే అటు అన్న తినలేదు అటు చిన్నోడు తినలేదు ఆగు జరిసేపు ఆగు అరే అట్లేందుకన్నా రా నువ్వైతే తిందుదా సరేపా. అరే తమ్మి వాడు పోయే తింటాడు అని పెళ్ళం మనకు పెడతాంది ఇక నీకే కట్టం లగ్గమయ్యేదాకా వదిన వంట చేసిందో చూస్తా. నాని భాస్కరు భాస్కరు నానిలే బిడ్డ ఎటు పోయినావా? అయ్యో ఎటు పోదు అదేనా లేట్ అయింది అయ్యా మాటల పడి ఏం లేటు లే 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 కొడుకు అడ్డం పడు చెప్పుదా కింద బిడ్డ ఇదా ఇదా మెల్ల మెల్ల బిడ్డ. ఏమయ్యా అది తీసుకోండిరా. ఏంటిదా ఇది? అమ్మ అన్నం గిట్ల పెట్టించింది తినేసి ఇక చదువుకొని పోదాము. నాకు అన్న విషయంలో రాజు పోయే నేను వేస్తాను నువ్వు పిలుచుకురాపో మీ ఇద్దరికి నేను పెడతా కదా. బిడ్డ తింటావా నాన్న? అన్న తిందురా ఏమా అత్తాను అయ్యో రావద్దా? పొద్దు పోతుంది పోవాలి. దా కూర్చో. అబ్బా నువ్వు పోయినావు కానీ ఆడు పోయినా పొలం కాడ బాగా వెళ్ళింది రాతమ్మునోడు కొట్టాల్సిండు వాడు. అయ్యో ఎంత బాధగా అయింది. సరే మరి అన్నం తిన్నాం కదా ఇక మరి తమ్ముడు కూడా రూమ్లోకి వెళ్ళట్టున్నాడు. సరే మనం కూడా వండుకుందామా? పండుకున్నాడు కాదయ్యా, నేను అమ్మ దగ్గరికి పోయినా కదా, నీతో మాట్లాడిన ముచ్చట అమ్మకి చెప్పినా. సరే బిడ్డ రండి మీకోసం చూస్తా అని చెప్పింది. పోదామయ్యా అక్కడనే ఉందాము. ఎంత అయింది ఇప్పుడు? 7:30 అవుతుంది. ఏమైతుంది? ఎంత అయితేంది? మనము ఇయ్యాలటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, మొత్తం అక్కడనే. నువ్వు మంచిగా నీకు నచ్చినట్టు తినొచ్చు, నచ్చినట్టు ఆడుకోవచ్చు. సరే నా బిడ్డ, ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే. సరేనా మరి బట్టలు సరిపోయావు, నీ మాట ఎందుకు కాదనాలి? సదిరి పెట్టినయ్యా బిడ్డ. బిడ్డ మెల్ల 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 ఇటు జరుగుతాండే. ఏం లేదయ్యా, పడ్డాడు కదా నేను పట్టుకుంటా. అయ్యా బిడ్డ మనం అమ్మమ్మ దగ్గరికి పోదాం. A few years later. అబ్బా ఏ ఊరో ఏమో తిరిగి పరిచయం అవుతాను. అత్త చాదా అయినా అత్త ఇప్పుడు కాకపోతే ఇంకా గంటకైనా తాగుతా కానీ కొంచెం గట్ల పోయి ఇక పొలం కాడ చూసుకుంటే ఏమైతుంది? ఏందయ్యా నువ్వు మొత్తమే బాయికాడి కోతలేవు, ఏం పని చూసుకుంటలేవు. జర పోయి చూడొచ్చు కదా. నిన్న ఇంత మంది పాలవుతున్నది, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నా కొంత చూసుకుంటారనే కదా. ఏమోనయ్యా నువ్వు అప్పటోళ్ళే చేస్తూనే లేవు, అన్నీ పట్టించుకోకుండా తిరుగుతున్నావు. సరే తీయే ఇల్లుట చూడు తప్పైంది. పట్టించుకోరు, ఏ పని కాదు మీతో. లేనప్పుడు గట్ల ఎందుకంటే అమ్మ పోతాండు కదనే. పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరి కోసం? మీకోసం కాదా? పోతా తీయే పొలం కడుకో. బావా భాస్కర్ వస్తుండంట, బస్ ఎక్కిండంట, ఫోన్ చేసిండు. సరే 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 పోతా వస్తుండంట. అత్తరాంతి ఇవాళ చదువు అయిపోయిందో వాడు వస్తాను. ఊకో రాదే అమ్మ, చేస్తాండు కదనే. ఎందుకు అట్లా అంటావమ్మా? అగో ఎట్లా వచ్చినావు? ఇట్లా కలిసిపోదాము మరి. బయకాడ వ్యవసాయం చేసేది ఉంది కదా, లాగోటి పెట్టుబడి పెట్టేది ఉంటుంది, అట్లా తెలుసుకొని పోదామని వచ్చాను. ఇక ఇప్పుడైతే చేసినావు కానీ ఇక నుంచి అల్లుడు చూసుకుంటాడు. బిడ్డ వచ్చింది, అల్లుడు చూసుకుంటాడు. ఎట్లయినా సరే అమ్మా, ఎందుకంటే నీ ఇష్టం నుండి నువ్వేలా కొట్టి నేనే పోతా, నాకు చేయ ఇష్టం లేకపోయినా నేనే పోతా. నీకు అంత కోపం ఎందుకని? ఎప్పటికైనా వాళ్ళు చేసుకుంటోళ్ళు వాళ్ళు చూసుకుంటోలే కదా. మనవాడు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, బిడ్డ ఉన్నది, ఇక వాళ్ళే చూసుకుంటారు. సరే ఇన్ని రోజులు ఎలా తీసినావు చాలయ్యమ్మా. సరే మా కొడుకు బైక్ కరెంట్ పెట్టుబడి ఏమైంది కొంచెం చూడిపో వెనక కొంచెం. అల్లుడు కూడా చూయించు, అద్దులు చూయించు కొంచెం. నాకేముంది ఇక నేను నిలగొట్టాక నేనేం చేస్తా మేడం? నేను ఎత్తుకపోతానా మేడం? అట్లెందుకు అంటావు నర్సయ్య? నువ్వు అద్దులు చూపెట్టు. ఉన్న కాడికి 4 మూలలు చేసింది బరాబరే ఉన్నది, నేను జాయినీకే ఉన్నది. నేను ఏం లేదు చేసిన గల కష్టం ఉన్నది,
ఇచ్చిన కాడికి పైసలు తీసుకోపోతున్నా రక్తం అంతా లిల్లు అయిపోయింది. అన్ని అగో గట్లా అంటున్నావేంది? పైసలు ఎప్పటికప్పుడు మా అమ్మ నీకేమన్నా తక్కువ ఇచ్చిందా? మంచిగానే ఇచ్చింది కదా. నేను మంచి చేసిన ఇట్లా నీకు ఇష్టం లేనట్టు వెళ్ళగొడితే ఇష్టం లేదని కాదు, మేము వచ్చినాం కదా, మేము చూసుకుంటాము. అమ్మ ఎంతకాలం అని చెప్తుంది, అమ్మకి చేతనెత్తలేదు. మేము వచ్చినామని నేను పక్కకు తోలుతున్నాం కానీ నీకేమన్నా అన్యాయం చేసినామా? కొడుకు చదువుకునేటోడు కూడా 50 ఎకరాల ఫీల్డ్ మీద నేను పాలు చేస్తున్నా కౌలు చేస్తున్నా నా కొడుకు చదువు పక్కన పెట్టి వాడిని నేను ఫీల్డ్ దించిన వ్యవసాయంలో నువ్వు నా కొడుకు భవిష్యత్తు కరమైంది, నా భవిష్యత్తు కరమైంది, మీరు ఎల్లగొట్టబడుతుంది. ఏందమ్మా మాట్లాడుతానే? మీరు మంచిగా ఉన్నాక వాళ్ళు ఎందుకు ఇది అవుతారు? మీతోనే అది ఇదంతా కథ. వచ్చినాం కదమ్మా, చూసుకుంటా అంటున్నాం కదలే. కూర్చున్నాడు ఇన్ని రోజులు అయిపోయిందా? అమ్మ జర ఆగరాదే, నువ్వు ఆయన ముంగట అట్లా మాట్లాడితే ఆయన నారాజు అవుతాడు కదా. ఎవరి కోసం పని చేసుకోవాలి కదా, నారాజు కోసమేనా? అమ్మా గిసంటే ఎల్ల కాలం ఇంతే, మీరు పని చెయ్యరు, ఇంకోళ్ళనే ఇది చేయరు. ఏం చేస్తాను ఏం కథని మనోడు అటు అత్త తిడతాను కానీ రే కానీ తొందరగా కానీ నీ అవ్వ మీరు అయితే తిరుగురి, నన్ను అయితే అగ్గో మొత్తం పని చేయ పెడతారు. వీళ్ళు వచ్చినట్టున్నారు కదా. ఎవడే ఏడుకొస్తావు మళ్ళా నువ్వు? ఏడుకొస్తావు ఏడుకొస్తావు నువ్వు? హలో బాబు, ఏంది లొల్లా? వస్తున్నా బాబు. గుండుగా ఈ గుండాడు బాబు ఇదొకటి మన పడతావు లెలి పెట్టి బంద్ చేయండి బిడ్డ. నాని భాస్కర్ ఏమైంది? ఏం నొలి లేదురా, ఉట్కిన గీత మన భూమి బాగా చేస్తారట వీళ్ళు. అమ్మమ్మ చెప్పింది. వీడు మొత్తం అరే గుండాడు మొత్తం నన్ను తినకుట్ల మన పడుతుంది. ఏందే బాబు తినేకుట్లే మందు పడదా అంటున్నావు? నాకు అర్థమైతే లేదు. నేను ఏం చెప్పినా నువ్వు ఏం చెప్తున్నావు? 50 ఎకరాలు కౌలు పట్టుకున్నాం మనం, కూట్ల మన పడ్డది రావు. పెట్టుకుంటారా? ఏందే నోరు కాపాడు అంటున్నావు? నీకు అర్థమవుతుంది అయినా ఏం మాట్లాడుతున్నావు? ఏంది అని నిన్నేమన్నా నీకెందుకు పంచాయతీ నేను చేస్తా పని నీకు ఎందుకు అన్నావు? ఇప్పుడు వచ్చి తినేకుట్లే మన్ను పడుతుందని మాట్లాడుతున్నావు. ఏం సంగతి? 50 ఎకరాలది మనం ఎల్లగొడితే మన బతుకు జరుగు. నేను ఏమో అనుకుంటే ఏమో తలకాయలు వలదేంగా అనుకున్నా ఒక్కొక్కని. అగో మాటిను బిడ్డ, నువ్వు కథలు వాడకే. ఏమో అనుకుంటాను ఉంచా చాలు. అమ్మా పోరుడు ఐరాలు ఏం తింటుండో కానీ ఉడుం పట్టే పట్టిండు. కూసాలు కదిలిపోయినా ఎత్తెత్తే వామ్మో. అమ్మా అమ్మా అమ్మో నడవత్తలేదు కదా. రామ్మా ఓకే రమ్మా, థ్యాంక్ యూ. అబ్బా హగ్గు నా బిడ్డే ఉన్నట్టున్నది కదా. అమ్మో ఏమో ఉన్నది. ఇక్కడ తలకాయలు పడకూడదాం అనుకున్నా కానీ కాలేదు. ఆడ నా బిడ్డను ఎత్తుకోపిత్తా, ఇక్కడ నన్ను ఎత్తుకున్నాడు కదా, ఎత్తేసిండు కదా, నా బిడ్డతో ఎత్తేపిత్తా. ఉన్నది బిడ్డ ఉన్నది, నీ సంగతి చెప్తా. వాళ్ళు వెళ్ళి పని చదువుకున్న సలా ఉండదు. ఆడ పెద్ద టెన్షన్ దమ్ముకి వచ్చింది, మనసున పట్టకుంటున్నది. నువ్వు సపరేట్ అనుకున్నది ఒకటి చేసింది ఒకటి. అక్కడ ఏం చెప్తావే పాపం? ఊరందరికి పంచాయతీ చెప్పబోతావు కానీ మన పంచాయతీ చెప్పడానికి సాత కాదు. కానీ 50 ఎకరాలు అవన్నీ పక్క పెట్టు. అది ఏదన్నా కానీ
తలకాయలు వాళ్ళ కొట్టాలనుకున్నాం, పలిగిపోలే, మనే పలిగిపోయే కర్మకి వచ్చింది. ఇగో బాపు, నా బిడ్డను భాస్కర్ చూసిండే, అది ఏదన్నా కానీ మన బిడ్డను ఆయనకి ఇద్దాం, పెళ్లి చేసేద్దాం. ఇట్లా కాకుండా ఈ 50 ఎకరాలు అట్లా మనకు వస్తాయి. పోదామే బాబు. పిల్లగాడు కూడా చూడటానికి మంచిగా ఉన్నాడు, నన్ను ఎత్తుకున్నాడు. కిందెత్తే అబ్బు ఆ పట్టు ఎట్లుండో తెలుసా, ఉడుగు పట్టే. ఇయో జంక లెక్క ఇట్లా కాదు, ఇలా కూడా కింద సందు లేకుండా పట్టుకున్నాడే. ఆడు ఎత్తెత్తే కూసాలన్నీ వీకినాయి, నొప్పి. మళ్ళా ఈడ గిట్లా ఫెయిల్ చేసినాం అనుకో మంచిగా ఉండదు. బాయే అరే బిడ్డకి పెళ్లి చేద్దామే. పెళ్లి ఎట్లయితే ఆ పంచాయతీ ఈ పంచాయతీ పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం పానాడు. చూస్తున్నావు నాడు దా. అరే ఆడ ఖాయం చేసుకున్నాక తర్వాత విషయం నా బిడ్డ నవ్యా దాడు ఆడవిలని తోలుకుపోతారా బిడ్డ, మరి పిల్లని చూసుకోవాలి కదా ఫస్ట్. బాప అన్నది కూడా వాస్తవమే కదా. పిల్లకు మాట చెప్పి పోదామయ్యా. పిల్లకు మాట చెప్పి మాకు చెప్తా. పోరే ఆడ నీళ్ళకు పోయేటప్పుడు భాస్కర్ ఈమె చూసి ఇట్లా నవ్వుకున్నది నేను చూసిందే, అందు గురించే అంటున్నా. లేకపోతే నేను ఎందుకంటేనే. నీకు నచ్చిందా బిడ్డ? నచ్చింది బాపు. ఇంకేంది? సరే బాబు బిడ్డ, మరి అట్లేదు దానికి బిడ్డకి నచ్చినాక మనకు అంతకంటే కావాల్సింది ఏమున్నది? ఏ నాడు బాపు, ఇది ఫెయిల్ చేసినాం అనుకో, అదే అంటా నడివే నడు. ఏమైంది? పిల్లగాడు వస్తాడు అన్న ఇది వరకు రాకపోయి ఇంకా. ఏమో అమ్మ, 6 దగ్గరికి రావట్టే ఇంకా వస్తలేడు కొడుకు. అమ్మా వచ్చిండే. ఏమైందిరా గింత లేట? 5:30 వరకే వచ్చింది. ఇంత భయం అవుతుంది అమ్మమ్మకు. అమ్మమ్మ అంత మంచిదేనా? ఇంత లేట్ ఎందుకు చేసినావు? చిన్న గొడవ అయింది అమ్మమ్మ అక్కడ గొడ్డుగారు బాబుకి అది ఇడిపించి వచ్చిన. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ అవతల టైం అంతా గడిపేస్తావు. ఇంటికి చక్కగా రావని గొడవలతోనేం పని? నాకు కూడా రావాలని ఉంటుంది. ఇదంతా ఏంది? ఏమో ఆడపిల్ల లెక్క జుట్టు పెంచుకున్నాడే దేవుడు. ఫ్యాషన్ నేను దువ్వెన తయారు పట్టుకొని కూర్చున్నా నీకోసమే. సరే చాను నీళ్ళు అదేపో, పిల్లగాడు పోయి వచ్చిండు. తెస్తమ్మా. నువ్వు వచ్చినావు తెలియక భాస్కర్ ఒక్కడికి వేసుకో. 5:30 అవుతుంది, 6 అయితే ఎట్లా? ఏమైంది? 6 అని ఇద్దరు అదే ముచ్చట పట్టుకున్నారు. ఏం లేదమ్మా, 6 అవుతుంది కదా, నేను చాయ్ తాగద్దా అంటుండు. భాస్కర్ నీకు చాయ్ దేవన్నా బిడ్డ? అమ్మ తేవన్నా నీకు? అత్త మీరే ఇంట్లో ఇంట్లో పోయి తీసుకోపోయే ఆమె ఇప్పుడు చాయ్ పోయిపో. దా అమ్మ, వాళ్ళు ఏది మాట్లాడుకుంటారు. ఏ రాయే నువ్వు వాళ్ళ మధ్యలో ఎందుకు ముచ్చట్లు పెట్టుకుంటారట? అరే వాడు రాక వచ్చిండు. అమ్మ ఊకు రాదే, నువ్వు ఊకు రాదే. ఇప్పుడు తెల్లారుతుందో ఇంకా నమ్మదు.
చూసినావా హీరో లెక్క ఎంత ముద్దు కూర్చున్నాడు అల్లుడు. అమ్మా ఏమో కింద పడేదే చూడు. గిట్లాంటానుక రేచినట్టున్నాడికి మన బిడ్డనిస్తుంది అత్తనం తెలివి కూడా లేదు చేతేస్తున్నాడు. నాకేం తెలిసే రేసి ఇక్కడ ఉన్నదని ఉట్టినే సీరియస్ నా మీద కాబట్టి. ఏమైంది ఏమైంది అసలు ఏమైంది బిడ్డ? 50 ఎకరాల భూసేమని దొరుకొని వచ్చిన బిడ్డని ఇస్తా అని చెప్పి ఇదేనా నీ పెట్టనమంతా? ఏమైంది చర్చా? ఏమైంది? ఎందుకంత కోపానికి వస్తున్నావు? ఆగే నువ్వు ఆగో. ఇప్పుడు నానోరా మొప్పియూరి ఆగే నువ్వు ఏం మాట్లాడుతున్నావే? అరే ఒకటి ఎత్తపాటు శిరీష కోపానికి రాకు. వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు? ఏమైంది? ఏమైందా? ఎందుకు వచ్చిండ్రు మీరు? హీరో లెక్క ఎత్తుకొని నన్ను ఎత్తేసిండు. రాలేమన్నా మరి నా బిడ్డ నీ కొడుకు మీద మనసు పడదని నా మూడు తోలుకొస్తే వచ్చినాము. నేనే నీ కొడుకు ఇద్దామని వచ్చిన నా పిల్లాన్ని నా అయ్యని తోలుకొని. మీ కొడుకు అందగాడని నా మూడు వచ్చిండు. భూముల కాడ గొడవ చేస్తూ ఇంటి దాకా ఉరికొస్తారు వీళ్ళతోనే ఇదే తల నొప్పి. మీరు చెప్పిండ్రా రమ్మనీళ్ళను? మరి ఎందుకు వచ్చే నీళ్ళు? అవ్వా మేము కావాలి. ఓ అవ్వా మేము కావాలని రాలే. నీ మనవడు నా బిడ్డ ఇష్టపడితే మేము వచ్చినాం. బంగారం బంగారం అని అంటున్నాం మేము కూడా. వేండి కాదని అంటలేము. ఈ కథ ఏంది? ఆరు కాగానే నూరు అవతలని ఒక లగ్గం చేయాలి. ఎవరైతే లగ్గం చేస్తా అదే చేస్తా బిడ్డ అట్లేదు అంటున్నావు. నువ్వు అదే గొడవతో మాటలు పడతావా? నీకెందుకు? నువ్వు పక్కన ఏందన్నా చెప్పరా రేసికట్టుందని? ఇప్పుడు మీకు మనమైన వాళ్ళు వచ్చిరా? వాళ్ళే వచ్చిర్రు మరి. చదువుకున్నాడు నా కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా మేము పెంచుకున్నాం. కానీ దేవుడు మేము కళ్ళు కన్నటువంటి కళ్ళన్నీ బొమ్మ అయిపోయినాయి. ఏదో మా అదృష్టం. రోజులు చెప్పకపోతే నువ్వు ఇన్ని రోజుల నుండి నువ్వు ఎందుకు చెప్పలేదు? అమ్మ చిన్నప్పుడే చూపించేది ఉండే. ఉన్నదంతా అమ్ముడు పోయినా సరే నా మనవాడికి కళ్ళు తెప్పించుకుందాం. అమ్మమ్మ నువ్వు నన్ను హాస్పిటల్లో చూపించామమ్మ. చూపిస్తా నాన్న, నువ్వు బంగారం, నీకేం కాదు. విన్నావా? మీరు ఇక్కడ గొడవలు చేయకుండి. వద్దమ్మా మీరు వద్దు, మీ సంబంధం వద్దు, వెళ్ళిపోండి. ఆగు శిరీష, ఒక ముచ్చట మాట్లాడితేనే లొల్లొద్దు, పంచాయతీ వద్దు. మనకు కూడా బిడ్డ ఉంది. ఈ పరిస్థితి మన బిడ్డకత్తే ఎదుటోళ్ళు గట్ల అంటే మనం ఎంత ఫీల్ అవుతామే? తొందరపడి నేనన్న మాటలు నువ్వు అంటున్నావు. మా బాపు కూడా తెలియక చేయక మా బాపు మాట అంటుండు. ఎందుకే ఇవన్నీ కొట్లాట్లాసమా? బంగారం లెక్కున్నాడు, మంచిగా చదువుకున్నాడు, తెలివి కల్లోడు. రాత్రిపూట ఏమవుతుంది? మన బిడ్డ చూసుకుంటుంది, కన్న కొడుకు లెక్క చూసుకుంటుంది నా బిడ్డ. ఎందుకే ఇవన్నీ? ఇద్దాం, మన బిడ్డని ఇద్దాం. అల్లుడు మేము అన్న మాటలకు నువ్వు బాధపడక అల్లుడు. సారీ అల్లుడు, నన్ను క్షమించు అల్లుడు. బావా ఏమనుకోకు, క్షమించే బావా, నిజంగా చెప్తున్నా బావా. నేను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకొని నా బిడ్డను నీ కొడుకు ఇస్తా. నా బిడ్డ నీ ఇంటికి వచ్చి 6 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల వరకు కన్న కొడుకు లెక్క చూసుకుంటది బావా, నా బాధ్యత. వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూస్తారు కదా మా ముచ్చట్లు ఎట్లున్నాయి. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మీ ముందరికి రావాలంటే పక్కా పల్లె ముచ్చట్లు కావాలి కదా. మరి ఏం చేస్తారు? ఛానల్ని సబ్స్క్రైబ్